హాయ్ నమస్తే అందరికీ. ఇక గృహప్రవేశం పార్ట్ 2 వీడియో చూసేద్దాం. మనం గృహప్రవేశం అయ్యే వరకు చూసాం కదా పార్ట్ 1లో. ఇప్పుడు పాలు పొంగించే దగ్గర నుంచి. సో ఇంటి ఆడబడుచు వచ్చేసి పాలు పొంగిస్తుంది. ఇక్కడ పూజ గది. ఇక నేను ఒక 2 నిమిషాలు రెస్ట్ అంటే అటు ఇటు తిరుగుతున్నా అనమాట ఫోన్ పట్టుకొని. అక్కడ మా పిన్ని వాళ్ళందరూ ఫుల్ హడావిడిగా వర్క్స్ అని చేసుకుంటున్నారు. అయితే ఇల్లు లగ్గం చేస్తారు కదా, దానికి ఆయన పంతులు గారు చీర అవి కట్టిస్తున్నారు. పిన్ని ఏమో హోమంకి అది ఉంటది కదా, హోమం చేసేది, దాన్ని క్లీన్ చేస్తుంది. అంటే ఇటుకలతో కూడా చేస్తారు, కాకపోతే ఇటుకలతో చేస్తారు కదా హోమము, అది మనం ఆ ఇటుకలు మన ఇంట్లోనే వాడుకోవాలంట. సో ఇదైతే మనకి రెంట్కి అట్లా దొరుకుతుంది కదా, అలా ఇక పాలు పొంగించడం అయితే అయిపోయింది. ఇది వచ్చేసి వాస్తు పూజ. వాస్తు పూజ అన్నీ అయిన తర్వాత మేము బియ్యాలు పోసాం అనమాట, అంటే ఆడబడుచులకి అట్లా. సో లోపల కూర్చొని బియ్యం కలుపుతున్నారు. ఇక్కడ వదిన వాళ్ళు పిల్లలు. సో పాపం పిల్లలు అయితే పొద్దున్న లేచి రెడీ అయిపోయి వచ్చారు. ఇల్లు లగ్గం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వాస్తు పూజ కూడా అయిపోయింది. నెక్స్ట్ హోమము. సో హోమం చేసేటప్పుడు అయితే మా హస్బెండ్ చాలా ఇబ్బంది పడ్డారు. అంటే ఒక్క దగ్గర కూర్చోవడం చాలా టైం పట్టింది హోమంకి. నీకు చాలా కొద్దిగా పెడుతున్నా కానీ చాలా టైమే పట్టింది. కానీ నాకైతే హోమం చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే బయట ఏ చప్పుడు కూడా వినిపించలేదు హోమం చేస్తూ హోమం మంత్రాలు చదువుతూ ఉంటే. దాని తర్వాత చెప్పా కదా మా ఆడబడుచులకు బియ్యాలు పోస్తున్నాం అని చెప్పేసి. సో ఫస్ట్ వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కొత్త బట్టలు కట్టుకున్న తర్వాత బియ్యం పోసాము. సో నేను మా ఆయన కలిసి బట్టలు పెడుతున్నాము. మా ఆయనకి ఇలాంటి వర్క్స్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాడు అనమాట. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి, ఏది ఫస్ట్ ఏది సెకండ్ చేయాలని చెప్పేసి. సో పెద్దవాళ్ళ గైడెన్స్లో వర్క్స్ చేసేస్తున్నాము. మీరు అంతేనా? ఇంకా ఫంక్షన్స్ అది ఇది అన్నప్పుడు ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే మేమే చిన్న అనమాట, నేనే చిన్న కోడల్ని లాస్ట్. సో అట్లా కూడా కొన్ని తెలియదు. ఇంకా దాని తర్వాత మమ్మీ వాళ్ళు బట్టలు తీసుకొచ్చారు మాకు. సో తమ్ముడు బట్టలు పెడుతున్నాడు. ఇక్కడ ఏమైందంటే మమ్మీ వాళ్ళకు కూడా బట్టలు తెచ్చి బియ్యం పోసినుండే. సో ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది, అంటే వీడియో తీయలేరో ఏందో నాకైతే తెలియదు. ఇక్కడ కూడా మాకు బట్టలు పెట్టేది బియ్యం పోసే వీడియో ఏది లేదు, అది కూడా అంతా స్కిప్ అయిపోయింది, జస్ట్ కూర్చున్నదే ఉంది. ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళకి బియ్యం పోస్తున్నాము. సో ఇక్కడ సైడ్ నేను చూసినంత వరకు అయితే దువ్వెన కుంకుమ అవన్నీ కూడా పెడతారు, కానీ మా సైడ్ అయితే బియ్యంలోనే పసుపు ఆయిల్ అవన్నీ వేసి మంచిగా కలిపి కుడకలు, పసుపు కొమ్ములు, వక్కలు, తమలపాకులు, బ్లౌజ్ పీసెస్ ఇవి మాత్రమే పెడతాము. నేను చూసింది ఏంటి అంటే అద్దం అవన్నీ కూడా పెడతారు. సో మా సైడ్ అయితే అవన్నీ ఏం పెట్టము. సో 5గురు వచ్చేసి బియ్యం పోసేస్తారు. దాని తర్వాత పాట. కూర్చుండబెట్టి పీట మీద రలించినటి మఠంగా కూర్చుండబెట్టి పీట మీద రలించినటి నాగనరు గోలెట్ల పిటలు నాగోలెల్ల మెరిగేనా నాగనరు లక్షల పిటలు ఎవరు తెత్రిమా వాడి పెట్టండి, ఎవరు తెత్రిమా వాడి పెట్టండి. శ్రీలక్ష్మి శ్రీ గౌరి కోడి నింపండి, దేవరి శ్రీలక్ష్మి కోడి నింపండి. సో ఓడి బియ్యం పోసిన తర్వాత మంగళహారతి పాట పాడి హారతి ఇచ్చేస్తారు, దాంతో అయిపోతుంది. సో మా వీడియోస్ అయితే ఏవి లేవు. సో నేనైతే మా వీడియోస్ ఏవి లేవు కాబట్టి పెట్టట్లేదు. మా వదిన హారతి ఇచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ వ్రతం ఇప్పుడు కూడా వీడియో అయితే లేదు, సో నేను అందుకే ఫోటో యాడ్ చేసేస్తున్నా. ఇదైతే మా తన్ను యశు వాళ్ళ కోసం తయారు చేసిన స్టేజ్. సో మా తన్ను యశు వచ్చేసి వాళ్ళ పిన్నితో ఫోటో దిగుతున్నారు. సో ఈ ఫొటోస్ అన్ని ఎప్పుడు దిగిరో కూడా తెలియదు నాకైతే. సో నా హడావిడిలో నేనున్నా.
వాళ్ళిద్దరు చాలా పోజులతో ఫొటోస్ దిగిర్రు అండ్ మామలతోని. మాకైతే ఎవరికి తెలీదు ఇది ఫొటోస్ దిగిన విషయం అయితే. సో స్టేజ్ దగ్గరికి మామయ్య ఎత్తుకొని వెళ్ళాలంట. మా పిన్ని చెప్పింది. అంటే మా తమ్ముడికి తెలియకుండానే మా తనుశ్రీని ఎత్తుకున్నాడు. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడు అస్సలు మర్చిపోకండి.